నమస్కారం గురూజీ, కోటి వందనాలండి. మా ఆశీస్సులు తల్లి. కుటుంబంలో అన్ని చికాకులండి. నారాయణ అండి మా ఆశీస్సులు. నారాయణ. ఎంత సంవత్సరం అయిందమ్మా పెళ్లి చేసుకొని మీరు? మా పెళ్ళై 10 సంవత్సరాలండి. 2007లో అయింది మా పెళ్లి. పిల్లలు ఎంతమంది? 2 పిల్లలండి. పెద్ద బాబు పేరు వశిష్ఠ విజ్ఞాన్. వశిష్ఠ విజ్ఞాన్. చిన్న ఆయన పేరు ద్రోణ వికాస్ అండి. చాలా బాగుంటుంది. ఇద్దరు మంచి సైంటిస్టుల పేరే పెట్టారు. ఆ కాలంలో వశిష్ఠుడు గొప్ప సైంటిస్టు, ద్రోణాచార్యులు గొప్ప సైంటిస్టులు. చిన్న ఆయన గురించి, మా ఆయన గారి గురించి బాగా దిగులండి. తను ఏ పని చేసినా కలిసి రావటం లేదు, ఆరోగ్యపరంగా అయినా వృత్తిపరంగా. ఇప్పుడు మీ భర్త ఏం పని చేస్తారు? మా భర్త 2009లో లారీ కొనుక్కున్నామండి. అది నష్టం వచ్చేసి కలిసి రాక అమ్మేసినాం. ఇప్పుడు ఆటో తోలుకుంటున్నామండి. ఆటో ఏదో జీవితం జరుగుతూ ఉంది ఇప్పుడు. అట్లా జీవితం జరుగుబాటు ఉంది. రూపాయి అంటూ మిగిలేదు అంటూ ఏమీ లేదు. ఇక ఆటో తోలుతూ ఇక ఇప్పుడు మనకి ఏదైనా వచ్చేదంతూ లేదు. ఆటోలో ఆల్రెడీ ఫైనాన్స్లో కొనుక్కున్నారు. వచ్చే డబ్బులు ఫైనాన్స్ కట్టాలి. 2 పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి ఫీజులు కట్టాలి. ఇల్లు అంతా మెయింటైన్ చేయాలంటే ఇంకా ఆటోలో డబ్బులు ఎక్కడ సరిపోతుంది తల్లి? అందుకే అభివృద్ధి లేదు. ఇంకా వచ్చేది ఒక పని చేయండి. ఫస్ట్ మీ భర్త జాతకంలో బ్రహ్మపాతక దోషం ఉంది. బ్రహ్మహత్య దోషము అంటాం. భూఖండన, వృక్షఖండన ఇలాంటిది ఏదైనా పూర్వాజిత కర్మఫలాలు ఉంటే బ్రహ్మహత్య దోషం, బ్రహ్మపాతక దోషము అంటాం. ఈ బ్రహ్మపాతక దోషం ఉండే దానివల్ల మీ జీవితంలో మీ భర్త నీ పెళ్లి చేసుకోవడం కాదు, దాని ముందు నుంచి కష్ట జీవితమే అతనికి. ఎప్పుడు సుఖంగా ఉన్నాడు అతను? ఆ రోజు నుంచి అప్పులు చేసుకొని, కష్టాలు చేసుకొని, ఇలా అలా అలా చేసుకొని తిరుక్కొనే జీవితం టైం పాస్ అయిపోయింది. రెస్పాన్సిబిలిటీ ఉంది కానీ ఎంత కష్టపడినా అభివృద్ధి ఉండదు. వేరే వాళ్ళు బతుకుతారు అంతే. మీ భర్త కష్టపడుతూ ఉండాలి, వేరే వాళ్ళు బతకాలి. అది పరిస్థితి. ఆ దోషం పోవాలంటే ప్రతి శుక్రవారం కానీ లేదా పౌర్ణమి రోజు కానీ ఏదైనా నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి ఒక పీచి తీసిన కొబ్బరికాయకి బాగా కుంకుమ రాసేసి దాన్ని నీళ్ళల్లో వదిలేసి చిన్న చిన్న కుండలు, మట్టి కుండలు ఒక 5 తీసుకొని ఆ ఖాళీ కుండల్ని నీళ్ళలో వదిలేసి ఆడొక దీపం వెలిగించి 3 సార్లు ములిగి ఈ బ్రహ్మపాతక దోషం దూరం అవ్వాలి, నా రుణాల బాధ నుంచి దూరం అవ్వాలి, నాకు ఆరోగ్యం కావాలి మరియు ఐశ్వర్యం కావాలి, నేను ఆర్థికంగా ఒక మంచి ఎదుగుదల కావాలి అని సంకల్పం చేసి 11 పౌర్ణమిలు లేదా శుక్రవారం అయితే 16 శుక్రవారాలు చేస్తే మీ భర్తకున్న దోషం తొలగుతుంది. జీవితంలో ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి అవుతారు తల్లి. నేను చెప్పించేయండి, అన్ని శుభం జరుగుతుందమ్మా. నమస్తే గురూజీ. మరి నాటి యోగక్షేమం. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు మీ ఇంట్లో ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి. గొడవలు ఎక్కడ ఉండవండి, అన్ని చోట్ల ఉంటాయి. మార్కెట్లో కూడా ఉంటాయి గొడవలు, సరేనా? అలా మార్కెట్లో వెలిగించకండి. మీ ఇళ్లల్లో భార్యాభర్తలు, పిల్లలతో గొడవలు లేదు అన్న. ఇవన్నిటికి కారణాలు ఏంటంటే రాహు జాతకంలో సర్పదోషము, రాహు దృష్టి, రాహు నీచంగా ఉండి, లేదో రాహు ఏదో దుష్దృష్టి లగ్నం పైన ఉండి, ఇలాంటిది ఏదైనా ఉంటే కోపం ఎక్కువ, మండితనం ఎక్కువతో గొడవలు వస్తుంటాయి. చిన్న చిన్న విచారం పెద్దగా. నమస్కారం గురూజీ గారు. నమస్కారం తల్లి. మీ పాదాలకి శతకోటి వందనాలండి. మా ఆశీస్సులమ్మా. ఏం చేస్తూ ఉంటారు మీరు? మా వారు పనికి వెళ్తూ ఉంటారండి, వంటకి. వంటలు? అవునండి. ఓకే ఓకే ఓకే. గురూజీ గారు, నాకు టెన్షన్ గా ఉంది, ఒకసారి మా వారికి ఇస్తాం, మాట్లాడండి. ఇవ్వండి తల్లి. అలా. నమస్కారం గురూజీ గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. ఏం లేదు గురూజీ గారు, ఇప్పటిదాకా అంటే అమ్మగారు ఉన్నారు, ముందు బండి నడుచుకుంటే వెళ్తుంది. తర్వాత ఫ్యూచర్, నా ఫ్యూచర్ ఏంటి, ఏం చేయాలి, ఏం వ్యాపారం పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు వంటలు చేస్తూ ఉంటారు. కుకింగ్ చేస్తుంది గురూజీ గారు. కుకింగ్ చేస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు దీంట్లో? అంటే నేను వచ్చి 7 years అయింది గురువు గారు. అంటే అమ్మగారు కుకింగ్ చేసి చూస్తుంటారు. కాంట్రాక్ట్ బేసిక్ వస్తే వెనకాల నుండి సపోర్టెడ్ గా ఇది ఇలా చేయాలి, ఇలా చేద్దాము, ఇలా చేస్తుంటాము అని చేస్తుంటాము. ముందంతా అమ్మగారే నడిపించుకుంటూ, ఫ్యామిలీని అంతా నడిపించుకుంటూ వెళ్ళింది అమ్మగారి కుకింగ్ సెక్షన్. నేనే ఏం వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్ ఏంటి, 2 ఆడపిల్లలు. అంటే మీరు జన్మించిండేది 31వ తేదా? 31/3/1979. 1979. ఎన్నో కొడుకు మీరు? ఫస్టేనండి. కృతికా నక్షత్రం వృషభ రాశిలో జన్మించారు అయితే మీరు.
ఓకే గురుగారు. కృతికా నక్షత్రం వృషభ రాశి మీకు బాగా చాలా వచ్చొస్తాయి. కృతికా నక్షత్రానికి ప్రాబ్లం లేదు. ఈ వంటలకు సంబంధించి కూడా ఏదైనా బేకరీలో, ఎందుకంటే మీది అగ్ని నక్షత్రం, ఓకే అగ్నితో తయారు చేసాం అంటే వంటలంతా అగ్ని నడపాకానికి సంబంధించిందే. మీరు ఏది చేసినా కూడా బాగా జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్స్, తర్వాత ఈ పచ్చళ్ళు రిలేటెడ్, లేదా చిన్నగా ఒక హోటళ్ళు, లేదా ఏదైనా క్యాంటీన్ నడపడము, లేదు అంటే దీనికి రిలేటెడ్ ఏదైనా చేయండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బాగా కష్టపడి అందులో మీరు ఆ నడపాకము అందరికీ అచ్చరాదు. యాక్చువల్లీ అందరి చేతుల్లో నడపాక రేకుండాలంటే, ఆ రుచిగా రావాలంటే వంటలు, అదే గురుగారు. అది మీ చేతుల్లో ఉంది. అందుకే మీరు త్వరగా బాగా మంచిగా డెవలప్మెంట్ అవుతున్నారు. అలాగే గురుగారు. మీరు దీని రిలేటెడే ప్రయత్నించండి. అలాగే శుభం జరుగుతుంది. కానీ మీ జాతకం చూస్తున్నాను, మీ జాతకంలో కుటుంబ రీత్యా ఏదో బ్రహ్మహత్య దోషం చూపిస్తుంది. మీ నాన్నగారికి, మీ నాన్న తాత ఎవరైనా 2 వివాహాలు చేసుకున్నారా? లేదు, బాబాయ్ గారండి. బాబాయ్ గారు. ఓకే. తర్వాత మీ ఇంట్లో ఇంతకు ముందు ఏదైనా గోవులు పెంచడం, వ్యవసాయం చేయడం అలాంటిది జరిగిందా? ఏం లేవు గురువు గారు. తాతగారు కూడా నెగిటివ్ ప్లేస్ వినుకొండ నుంచి మెచ్చుకోవడం. అయితే మీ తాతగారి నుంచినే వచ్చింది శాపం. అతను ఊరు వదలడానికి అతనిదే బ్రహ్మపాతక దోషం వచ్చింది, అక్కడి నుంచినే వచ్చింది. సరే, మీ తాతగారికి ఎంతమంది సంతానం? 3 అండి. ఒక ఆయన వెళ్ళిపోయారు, దేశానికి వెళ్ళిపోయారు. ఓకే. అతను ఉన్నాడా లేదా తెలీదు? తెలియదండి. ఓకే. తర్వాత మీ నాన్న, మీకు పెద్ద నాన్న ఇంకొకరు ఉన్నారు? బాబాయ్ గారు అండి. బాబాయ్ గారు కాలం చేశారు, నాన్నగారు కాలం చేశారు. ఓకే. నాన్నగారు బాబాయ్ గారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. అయితే ఒక ఆవిడ కాలం చేశారు, ఇప్పుడు ఒక ఆవిడ ఉంది బాబాయ్ గారు. ఓకే. ఓకే. మీ నాన్నకి ఎంతమంది పిల్లలు? మేమిద్దరం కవల పిల్లలు అండి, నేను మా చెల్లి. చూడండి, అక్కడి నుంచి పితృదోషం క్యారీ అవుతూ వచ్చింది. అంటే దీన్నే నేను ఎందుకు క్వశ్చన్స్ ఇవన్నీ అడిగానంటే, జాతకంలో వచ్చిన పితృదోషం కోసం మీరు ఒకసారి గోకర్ణలో మోక్షనారాయణ బలి చేయించండి, లేదా రామేశ్వర్లో చేయించండి. ఈ రెంట్లో ఏదైనా పితృదోషాన్ని దూరం చేసుకుంటే వంశవృద్ధి అవ్వాలి. ఎందుకంటే వస్తూ ఈ వంశం లాస్ట్ అయిపోతూ ఉందన్నమాట. తర్వాత అప్పుడు మీ తాతగారి కాలంలో వాళ్ళకి పుట్టిన ఒక అతను దేశాంతరం వెళ్ళాడు, అతనికి అంత్య సంస్కారాలే చేయలేదు. ఎప్పుడే కానీ ఒక మనిషి ఇంటి నుంచి 12 సంవత్సరాలు బయట వెళ్ళిపోయిన తర్వాత అతనికి పిండ ప్రదానాలు ఏదైనా కార్యక్రమాలు చేయొచ్చు. బతికుంటే అది ముగిసేలోపు అటుకొచ్చేస్తాడు, లేదు అంటే అతను రాడు అని అర్థం. శాస్త్రంలోనే చెప్తుంది. అందుకే బ్యాంక్స్లో కూడా అంతే. గవర్నమెంట్ లీగల్ ప్రకారం 12 సంవత్సరాల దాకా అతనికి రాకపోతే మొత్తం అతని ఆస్తి కొడుకులకో ఇంకొకరికో సిలిండర్ అయిపోతుంది. గవర్నమెంట్లో లాను అలాగే ఉంది, శాస్త్రం కూడా అలాగే. అందువలన మీరు ఒక మోక్ష నారాయణ బలి చేయండి, ఖచ్చితంగా అతనికి మోక్షం లభిస్తుంది. తర్వాత మీకు అభివృద్ధి అవుతుంది, మంచిదవుతుంది. తర్వాత మీరు ప్రతి గురువారం ఏదైనా గురు దేవాలయంలో శనగలతో చేసిన ఒక మాల దత్తాత్రేయ స్వామికి ఇచ్చేసి 7 రకాల పళ్ళు, 7 రకాల పుష్పాలు, అంటే అన్నీ ఒక్కొక్క పుష్పం లేదా 2 పుష్పాలు, 7 రకాల పుష్పాలు ఒక అన్ని తీసుకెళ్ళి అర్చనకి ఇచ్చేయండి. 7 రకాల పళ్ళు, ఒక అరటిపండు, ఒక బత్తాయి పండు, ఒక మోసంబినో ఇంకోటి, ఇలా 7 రకాల ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఆ దేవుడికి ఇచ్చేసి రావాలి. ఇలా 7 వారాలు మీరు చేస్తే మీ ఆరోగ్యము అభివృద్ధి, మానసికంగా అభివృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి, ఉద్యోగంలో ప్రగతి, కుటుంబంలో రక్షణ అన్నీ గురు అనుగ్రహంతో జరిగిపోతాయి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందండి. నమస్తే. విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి నాటి యోగక్షేమం. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం, ఎందుకంటే తృతీయ విశాఖ నక్షత్రంలో కలిసి వచ్చింది. చాలా విశేషం ఈరోజు. ఉద్యోగంలో ప్రమోషన్, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్, ఉద్యోగం కావాలి అనేవారు, అంటే ఉద్యోగంలో అభివృద్ధికి, ట్రాన్స్ఫర్కి, ప్రమోషన్కి, ఉన్నత అధికార ప్రాప్తికి, వీటిలో ఏదున్నా కూడా మీకు చక్కగా జరగాలంటే ఈరోజు సాయంత్రం ఇంట్లో చక్కగా గురు దత్తాత్రేయ, దక్షిణామూర్తి, సాయినాథ, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మయ్య గంధర్, ఏ గురువు ఉంటే ఆ గురు ముందు నేతి దీపం వెలిగించి గురు పాదుక స్తోత్రం చదువుకోవాలి. తర్వాత మీ ఇళ్లల్లో ఉన్న ఎవరికైనా హిరీలు, తండ్రి కానీ, తాత కానీ, అమ్మమ్మ కానీ ఇలాంటి పెద్దవారు ఉంటే వాళ్ళ చేతికి పసుపు అక్షతలు ఇచ్చి వాళ్ళ పాద నమస్కారాలు చేసుకొని వాళ్ళకి పసుపు వస్త్రం ఇవ్వాలి ధారణ చేసుకోవడానికి.